నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 5వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి దశమి రాత్రి 2:16 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:34 నుంచి 10:56 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:18 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:44 నుంచి ఉదయం 7:22 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11:48 నుంచి రాత్రి 1:36 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు చాలా ఉత్సాహంగాను యాక్టివ్గాను ఉంటారు. మీ యొక్క పనులు అన్నీ చకచక ఈరోజు జరిగిపోతాయి. కార్యసిద్ధి కార్యజయము కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. దీంతో పాటు విద్యార్థులు శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. మీ యొక్క వాహనాలు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ పోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పఠనము తప్పనిసరిగా చేయండి. ఆలయానికి వెళ్ళి చేసుకున్నా లేదా మీ ఇంట్లో చేసుకున్నా తప్పనిసరిగా ఈ రోజైతే ఆ ప్రయత్నం చేసుకోవాలి. తదుపరి రాశి మకర రాశి. మీ పనుల్లో పురోగతి కనబడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే గ్రోత్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతోంది. పై అధికారులు మెచ్చుకుంటారు. మిత్రులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతాయి. పరిహారంగా శని స్వామి అంటే శని భగవానుడి యొక్క స్తోత్రం కానీ గాయత్రి కానీ పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి అనేది వీళ్ళు ఫేస్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. శారీరక అలసట అనారోగ్యంగా కనబడుతోంది. మనోధైర్యంతోనే ఈరోజు మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ ఎంతవరకు చెయ్యగలరో అంతవరకు చేస్తూనే ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజంతా మీకు ఉత్సాహకరంగాను యాక్టివ్గాను మీరు ఏ పని తలపెట్టినా అవి చక్కగా అయ్యేటట్టుగాను కొత్త పరిచయాలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను గోచరిస్తోంది. ప్రేమ సంబంధ విషయాలలో మీరు ఓపెన్ అప్ అవ్వడమే చాలా మంచిది. లేదంటే ఉత్తర ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతు ఇద్దరికీ కూడా, ఎందుకంటే మీ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కేతువులు ఇద్దరికీ కూడా ఏ ఒక్కరికి కాదు జంటగానే చేయించుకోవాలి. హోమం కానీ జపం కానీ లేదా అంటే శాంతి కానీ తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.